హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఇది మొగలాయి చికెన్ బిర్యానీ అట. ఏదో మొగలాయి చికెన్ బిర్యానీ, ఇంకా ఈ రోటీ తెచ్చుకున్నాం, రోటీ ఇంకా ఇది బటర్ చికెన్. ఈ మొగలాయి చికెన్ లో ఎగ్ అనేది మంచిగా తురిమేసిండ్రు, పీసెస్ కూడా మస్తు. తురుమంటే ఎగ్ ఉడకబెట్టిన ఎగ్ కాదనుకుంటా, తురిమేసింది ఉడకబెట్టిన ఎగ్ ఇది అంటే అట్లా అనిపిస్తూ ఉంది. మరి అదే ఏదో ఎగ్ అయితే వేసేళ్ళు, ఎగ్ మొత్తం వేసేసేళ్ళు, మంచిగానే ఉంది. మొగలాయి చికెన్ బిర్యానీ మరి ఎట్లుంటది అనేది ఎప్పుడు తినలేదు మేము కూడా. ఇదే ఫస్ట్ టైం. ఇందులో కాజు కూడా వచ్చింది. ఇదివరకు వాసుదేవ అనే రెస్టారెంట్ లో జమ్మిగుంటలో ఉంది. ఆ రెస్టారెంట్ లో తెచ్చుకున్నాం ఇదివరకు, కుండ బిర్యానీ తిన్నాం కదా. అది దానిలోనే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఎట్లుంటే టేస్ట్ అయితే అప్పుడు సూపర్ అనిపించింది. అయితే మరొకసారి ఈ బిర్యానీ ఎట్లుంటది అని చెప్పి ట్రై చేసినాం. మొగలాయి చికెన్ బిర్యానీ కొత్తగా ఉంటది కదా, పేరు కొత్తగా ఉంది కదా అని ట్రై చేసాం అనమాట. అయితే ఇప్పుడు తిందాము. ఇక టాస్క్ వైజ్ గా తిందాము. టాస్క్ వైజ్ బిర్యానీ ఒకసారి తిందాము, పనీర్ ఇది బటర్ చికెన్ ఒకసారి తిందాం, రోటీ ఒకసారి తిందాం. అదే కాదు కానీ అట్లా ఎవరు వీలు కాదు కానీ. అయితే ఫస్ట్ ఇది మొత్తం తిందాం. రైస్ తిందామా ఫస్ట్, రోటీ తిందామా? ఫస్ట్ రోటీ తిందాం. ఫస్ట్ రోటీ తిందాం. ఎందుకంటే బటర్ చికెన్ తిని బాగా రోజులు అవుతుంది, నోరు ఉడుతుంది. రోటీకి ఇట్లా బటర్ చికెన్ కానీ పన్నీర్ బటర్ మసాలా కానీ ఆ కాంబినేషన్ తినాలంటే మంచిగా మస్తు ఇష్టం ఉంటుంది, నోరు ఉడుతూ ఉంటుంది అనమాట. ఇంకా రోటీస్ కూడా అసలు చూడండి ఎంత బాగున్నాయి, కాల్చిర్రు, నూనె లేకుండా మంచిగా కాల్చిర్రు. అయితే ఫస్ట్ రోటీ బటర్ చికెన్ తిన్నాము, దాని తర్వాత ఇది తిన్నాము. ఇది తింటాం కదా, అయితే ఇది ఏంది మిరియాలు కదా, టాస్క్ అదే పనిష్మెంట్ మిరియాలు. ఓకే, పనిష్మెంట్ మిరియాలు కదా, ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్ మిరియాలు. అయితే ఫస్ట్ ఇది తింటాం. రెండే టాస్కులు ఇక్కడ, రెండు టాస్కులు గెలిస్తే ఒకరు మిరియాలు తింటారు, అంటే ఒక 10 మిరియాలు తినాలి, అంతే కదా. 10 మిరియాలు తింటారు ఒకరు. ఇద్దరు కలిసి, అంటే ఒక టాస్క్ నువ్వు గెలిచి ఒక టాస్క్ నేను గెలిచిన షేర్ 5 మిరియాలు తినాలి, అంతే కదా. పనిష్మెంట్ ఉండబోతుంది అట్లనే, అంతే ఇక. ఓకేనా, అట్లా పెడదాము. ఫస్ట్ అయ్యో బిర్యానీ మరి చల్లారుతుంది, తిందాం. ఓకే, రోటీ తిందాము. 1 2. ఫస్ట్ టాస్క్ రోటీ బటర్ చికెన్ లో పీసెస్ అయిపోవాలి, గ్రేవీ అయిపోయినా పర్వాలేదు. ఓకేనా, అవసరం లేదు, అది పీసెస్ అయిపోవాలని. అమ్మో అట్లేదు, పీసెస్ అయిపోవాలి. ఓకే, 1 2 3 స్టార్ట్. నాకు మరి పీసులు ఎక్కువ వేసుకోండి, నేను ఈ విషయం తెలియక. కొంచెం సాల్ట్ ఎక్కువైంది. రెస్టారెంట్ వాళ్ళ మీద ప్రేమతో మా ఆయన చెప్తాడు, అదే నేను చెప్తానేమో ఉప్పు ఎక్కువ అయితే ఎందుకు చేసినాము, అసలు ఉప్పు ఎక్కువ వేసి అప్పుడప్పుడే బీపీ పెరిగిపోతుంది మా ఆయనకి. విన్నర్, ఫస్ట్ టాస్క్ నేనే విన్నారు. ఫుడ్ అయితే టేస్ట్ సూపర్ అంటే సూపర్, అసలు నిజంగా చాలా బాగుంది. మేము రోటీ చెప్పినాం కదా, అదైతే చాలా సాఫ్ట్గా ఉంది, ప్లస్ చుక్క నూనె వాడలేదు. వాళ్ళు మంచిగా పొడిపిండి వేసి తాల్చినట్టున్నారు, మళ్ళీ బొగ్గుల మీద కాల్చిచ్చిర్రు, సాఫ్ట్గా ఉంది. ఈ బటర్ చికెన్ విషయానికి వస్తే ఎక్కువ స్పైసీ లేదు, కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది. మరి ఈ మధ్య మేము సాల్ట్ తగ్గించినందుకు ఏమో కానీ కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది. చికెన్ పీసెస్ అయితే ఎంత జ్యూసీగా ఉన్నాయంటే అసలు నమ్మినట్టు, అంత బాగా ఇబ్బంది అట్లా అస్సలు అనిపించలేదు. సూపర్ ఉంది, అసలు టేస్ట్ సూపర్ ఉంది. ఆ బటర్ చికెన్ కి 250 రూపీస్ పడ్డది. బిర్యానీ, ఈ బిర్యానీ కూడా 250 రూపీస్, ఈచ్ వన్ 250 రూపీస్ ఈ బిర్యానీకి. నార్మల్గా అక్కడ 120 రూపీస్ ఏమో నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మా ఆయన చెప్పకుండా నిమ్మకాయ వినుకుంటాడు. ఫస్ట్ టాస్క్ నేనే విన్నారు. నేను ఒకవేళ మిరియాలు తినాల్సి వస్తే ఒక 5 మిరియాలు తినాల్సి వస్తే తప్పితే 10 మిరియాలు అయితే తినాల్సి రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక టాస్క్ గెలిచేసిన కాబట్టి. అదే ఇప్పుడు రూల్స్ చెప్పు బాబా. ఉల్లిగడ్డలు అయిపోవాలి, పెరుగు అయిపోకున్నా ఏం కాదు, పెరుగు అయిపోకున్నా కదా. 1 2 3 స్టార్ట్. పేరు ఇట్లా పెట్టినందుకు ఏమో టేస్ట్ మాత్రం వెరైటీ ఉంది.
సూపర్ ఉంది ఇది కూడా. ముక్క సాఫ్ట్ ఉంది, ముక్కలు ఎట్లా వస్తున్నాయో కాజు అట్లా వస్తుంది, అంత ఎక్కువ క్వాంటిటీ. అబ్బో అన్నం ఎంత కొడతలేదు, బాగానే ఉన్నాయి. అయిపోయింది ఫినిష్ అయిపోయింది. ఘోరంగా అసలు వర్షం పెరుగు వసుడుతోనే, అసలు పెరుగు పోసే ముందు గింతగానే ఉండే అన్నం, పెరుగు వసుడుతోనే ఏం చేస్తారో ఏమో అర్థమైతే టక్కటక్క పిసుకుతానో అసలు మొత్తం మాయమవుతుంది. ఆయన ఏం లాభం లేకుండా పోయింది కదా బాబా. నాకు పెరుగు, నేను మనసులో అనుకుంటాను పెరుగు వసుడుతోనే పెరుగు పోచింద్రో అనుకుంటాను. ఇక అసలు మా ఆయన ఒకవేళ కనుక ఇక్కడ మధ్యలో సాపలాగా ఏదన్నా వేరే ఏర్పాటు చేసుకుంటే నేను ఖచ్చితంగా గెలుస్తా. చూసి ఏం చేస్తావంటే పెద్ద పెద్ద బుక్కలు పెడతావు. నేను అసలు ఎదుటోళ్ళకి కనబడద్దు నీకు అసలు. చూద్దాం అయితే అది కూడా ప్లాన్ చేద్దాం. కొంచెం ఘాటుగా మళ్ళీ ఈ ఉల్లిగడ్డలు అయిపోవాలని పెడితే, ఈ ఉల్లిగడ్డలు తినాలనే, ఈ ఉల్లిగడ్డలు కూడా అయిపోవాలనే ఆ మూమెంట్లో ఒక బుక్క 2 బుక్కలు వెనక పడతాను. ఫుడ్ సూపర్ ఉంది, కొంచెం స్పైసీ ఉంది. బాగా స్పైసీ ఉన్నా కూడా ఆల్రెడీ ఇందులోనే మసాలా మంచిగా వచ్చింది. ప్లస్ ఈ చికెన్కి ఏదైతే ఎగ్ ఏదో ఉంది కదా, మొగలాయి చికెన్ అని చెప్పేసి వెరైటీ వచ్చింది కదా, ఆ మసాలా కూడా బాగుంది. స్పైసీ మ్యాన్. ఇది కూడా గ్రేవీ బాగా అయిపోయింది. నేను అందుకే చికెన్ ముక్కలు అయిపోవాలని చెప్పినా కాబట్టి గ్రేవీ టచ్ చేయలేదు, ముక్కలు మాత్రం కూడా వేసిన. ఈ సూప్ కూడా టేస్ట్ చేసిండు బాగా. ఓకే, చెరొకటి గెలిచినాం, అయిపోయింది. ఇంకేని అంత అయిపోయింది, చెరొకటి గెలిచినాం. కానీ ఎట్లా తింటానో వచ్చి నువ్వు అసలు ఆ పెరుగు పోసినాక టక్క తింటాను అసలు. నాకు అదే టెన్షన్ అయింది. ఎట్లా అట్లా ఇద్దరు ఎవరో గెలవలే, సమానంగా మ్యాచ్ డ్రా అన్నట్టుగా తిండి పోటీ డ్రా, ఎవరు గెలవలే. ఇద్దరం 5 మిరియాలు తినాలి. ఇది మిరియాలు పెట్టింది భయపడేటట్టు, 5 తినాలి. దీనిలో ఇవాళ తింటే అయిపోదు. 1 2 3. కానీ నిజంగా బాగుంది. ఈ రెస్టారెంట్ వాళ్ళు 5 కాదు 10 తినాలి పట్టు కడుపుకు. ఎందుకు అట్లా? 6 అన్నది మరీ తక్కువ అనిపిస్తుంది. విత్తన్నే మిరియాలు బాగా మండుతుంది కావచ్చు, ఆరోగ్యానికి మంచిదే. వీళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఈ చికెన్ మస్తు సాఫ్ట్, ఇంట్లో చికెన్ కూడా మస్తు సాఫ్ట్గా టేస్టీగా మంచిగా ఉంది. ఫుడ్ బాగుంది, అంత స్పైసీ కాదు, మంచిగా సాఫ్ట్గా ఉంది మంచిగా. కుండ బిర్యానీ ఏమో వీళ్ళు కుండ బిర్యానీలో నెయ్యి వేస్తారు, దీనిలో నెయ్యి వేయలే అనిపించింది.
కాజు మాత్రం బాగా వచ్చింది. కాజు వచ్చింది, కాజు వేసిళ్ళు. 250 రూపాయలు తీసుకున్నారు అన్నట్టు కాకుండా మంచిగా అన్ని. అయితే ఒకటైతే గమనించింది ఏంటంటే రేట్లు ఎక్కువ ఉంటే క్వాలిటీ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవును, ఇది 200. మేము బిర్యానీకి ఏమో 250. రొట్టెలు ఉన్నాయి కదా, అవి 40 రూపాయలకు 40 రూపాయలకి 4, 10 రూపాయలకు ఒకటి, 10 రూపాయలకు వచ్చే పత్తన్నట్టు. ఇంకా ఇది 250. పన్నీర్ బటర్ మసాలా, అది చికెన్ బటర్ మసాలా 250 రూపాయలు కర్రీకి. ఎక్కువ రేట్ అంటే బయట రెస్టారెంట్ పోలిస్తే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదా ఈ రెస్టారెంట్, ఎక్కువనా తక్కువనా రేటు? అంతే ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి రేట్లు, సమానం ఉన్నాయి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్లు ఆల్మోస్ట్ సేమే అనిపించినాయి. బయట రెస్టారెంట్ ఇక్కడికి సేమ్ అనిపించినాయి, కానీ క్వాలిటీ అయితే బాగున్నది అనిపించింది మాకైతే. నాడు ఇక మిరియాలు అయితే తిను ఇద్దరం ఇక అంచాలి ఇట్లనే పెట్టాలి, 2 పెట్టాలి. పనిష్మెంట్ పెట్టినప్పుడు మిరియాలు ఇక లేవనుకుంటారు, ఎందుకంటే మంచి చూసుకో. అప్పుడప్పుడు దగ్గొచ్చిన జలుబైన మిరియాల చాయ్, మిరియాల పాలు పోసేది మా అమ్మ. కారం కానీ మొన్న మిరపకాయ అంత దారుణంగా. అవును, అంత బాగా ఏమనిపిస్తలేదు. మిరియాలు 10-20 అనేది నచ్చు, పెద్దగా ఏం లేదు. అయ్యో మంచిగా ఉన్నాయి. కొంచెం పైన కత్తాంది, కొంచెం ఘాట్ అనేది. అవును, అది కొంచెం అబ్బో ఎక్కువ తింటే ప్రాబ్లమే. ఈ మిరియాలు మా ఆయన ఘోరంగా తీసుకొచ్చిండు, ఎక్కువ రేట్ పెట్టి. మన బేరం కూడా ఆడాడు మా ఆయన, తీసుకొచ్చిండు. ఎందుకంటే కారంకి బదులు మిరియాల పొడి వేయి, ఆరోగ్యానికి మంచిదట, కొంచెం వేసినా సరే ఎట్లా మనం కారం ఎక్కువ తినాం కదా అని చెప్పేసి తీసుకొచ్చిండు. కాకపోతే నేను ఎప్పుడో ఒకసారి ఫ్రైడ్ రైస్లను లేకపోతే అట్లా వేస్తున్నా తప్పితే ఇక మొత్తమే ఎందుకో మనం కారంకి బాగా అలవాటు అయినాం. ఇట్లా కలర్ఫుల్గా ఇట్లా కర్రీ కానీ ఏదైనా ఇట్లా కలర్ఫుల్గా ఎర్రగా కనబడితేనే మనకు అదొకటి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అయినా ఇప్పుడు సడన్గా మార్చుకోవాలి అంటే ఎంత ఆరోగ్యం కోసం ఎంత మార్పులు చేసుకుందాం అనుకున్నా కూడా అది కొంచెం టైం తీసుకుంటా ఉన్నది. మా ఆయనకు నోరు సుర్రం అంటుంది, ఒక సైడ్ మొత్తం ఇట్లా నవిలిన సైడ్ మొత్తం మండుతుంది. అట్లా అంత పెద్దగా ఏం లేదు, అంత బాగా మండినట్టు ఏం లేదు, కానీ ఇట్లా గొంతు ఇట్లా మండినట్టు ఇట్లా పోతుంది. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇట్లా బాగా మిరియాలు వేసుకొని చాయ్ పెట్టుకొని తాగితే సూపర్ ఉంటుంది. ఓహో, నేను చాయ్ తాగా ఇంట్లో, ఎప్పుడు చాయ్ తాగా, నాకు అలవాటు కూడా. నేను కూడా చాయ్ అలవాటు మానేసిన కూడా. చుట్టాలు వచ్చినప్పుడు అయ్యో మీరు తాగండి అని అంటారు, అంటే వాళ్ళకి పెట్టిస్తాం కదా, తాగుండి అంటారు. ఇక అలవాటు లేదు అని ఇక మా అయితే కొంచెం పెద్ద స్టోరీ చెప్తాడు, అందులోనే టైం పాస్ అయిపోతుంది చుట్టాలకి. కాకపోతే ఈరోజు గెలిచినాం అనే సంబరం లేకుండా ఇద్దరం విన్నింగ్. తిండిపోటీ అనేది డ్రాగా ముగిసింది. ఒక టాస్క్ బావ, ఒక టాస్క్ నేను విన్ అయినాం కాబట్టి. నాన్ వెజ్ తిన్నప్పుడు నిమ్మకాయ కొంచెం ఉంచుకొని ఇట్లా రాసుకోవాలి. అంటే నిమ్మకాయ వేస్ట్ చేయదు, వాళ్ళు ఇచ్చిర్రు కదా, వేస్ట్ చేయొద్దని నీ ఉద్దేశం. అంటే పిండుకున్నాక తర్వాత కూడా ఇట్లా రాసుకోవచ్చు, మళ్ళీ రాస్తే నిమ్మ వాసన వస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. అవును, మేము బౌల్ ఈ వక్కలు తీసుకుపోయి బౌల్ల సబ్బు తోమే దాంట్లో వేస్తే కూడా ప్లేట్లు ఇవి నీసు వాసన రాకుండా ఉంటాయి. అట్లా కూడా ఇదండి సరదా తిండిపోటీ. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పనిష్మెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉన్నాయి, కాకపోతే ఇవి కొంచెం అంటే తినడానికి కష్టమైన కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ మీద పెట్టింది అయితే అట్లాంటి అంటే అన్ని ఆరోగ్యానికి మంచి లాగానే పనిష్మెంట్ తీసుకురావాలని అనుకుంటాను నేనైతే. మరి వర్షం చేస్తుందో నాకేమనిపిస్తుందో మరి నేనేం తీసుకొస్తున్నాను, కానీ ఇప్పటికైతే ఇట్లా అనుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.